తర్వాత వారు ఏ రీతిగా ఆత్మలో బలపడడం దాని విషయం, తర్వాత గుణ లక్షణాలు అభివృద్ధి, ఆత్మీయ నిర్మాణం, గుణ లక్షణాలు, తర్వాత వారి యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ ఫార్మేషన్, అన్ని కూడా దీని మీద 3 కలిపి దేవుని యొక్క వాక్య ఆధారంగా ఉంది. ఇది దాదాపు 30 దేశాలలో వాడబడుతున్న 30 దేశాలు. ఇది ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? హైదరాబాద్లో ప్రారంభమై చిన్నగా ప్రారంభమై 12 సంవత్సరాల కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇది బైబిల్ సొసైటీ ముద్రణ, బైబిల్ సొసైటీ వారు ఇచ్చిన దాన్ని బట్టి ముద్రించబడింది. బైబిల్ సొసైటీ అప్రూవల్తో ఇది మేము ముద్రించాం. ఓకే, బైబిల్ సొసైటీలో తీసుకుని ప్రైమరీ 1 అంటే కూడా తీసుకోవాలి. దీంట్లో ప్రైమరీ 1, ప్రైమరీ 2, ప్రైమరీ 3 అంటే 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూ కూడా వాల్యూమ్స్, 3 వాల్యూమ్స్ కూడా 3 సంవత్సరాలు వస్తాయి. అంటే మేము ఇచ్చే కరికులం మీకు 3 సంవత్సరాలకి ఫ్రీ. కానీ మీరేం 5 వయసు చెల్లించవలసిన పర్లేదు. బైబిల్ సొసైటీలో మీరు కొనుక్కుంటే 1000 రూపాయలు చెల్లించాలి. కానీ మాకు జగన్ సభకి మీరేమి ఇచ్చేది మేమే మీకు ఫ్రీగా ఇస్తాం. అది మీరు ఒకవేళ నేను చెప్పినట్లుగా మీరు కనుక ఒకవేళ మీరు ఇది చేయగలిగితే, ఒకవేళ మీరు ఓకే, ఈ మొదటి పాఠం దాంట్లో ఉండేది దేవుని అద్భుతమైన సృష్టి. ఆ పాఠానికి తగినట్లుగా పిల్లలు వర్క్ కంటారు. పిల్లలు ఏ పాఠం అయితే నేర్చుకున్నారంటే దేవుడు అద్భుతమైన సృష్టి అంటే దేవుడు పిల్లవాడిని ఎలా సృష్టించాడు, అద్భుతంగా సృష్టించాడు. ఆ అద్భుతం ఏంటి అనేది పిల్లలకి వాక్యాన్ని నేర్పిస్తూ ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు మనసు పెట్టి దీన్ని దేవుడు నన్ను అద్భుతం మన కలరు, లేకపోతే మన పొడవు, ఎత్తు, లావు, కళ్ళు, ముక్కు, ఇది కదా అద్భుతం. ఏంటంటే నీకున్నది మరొకరు ఎవరికి ఉండకుండా ఉండేది తప్పు. అవునా కదా? ముక్కు ఇంకోటి ఉండొచ్చు, మనలాగానే ఇంకొక డూప్లికేట్ చిరంజీవి చాలా మంది ఉండొచ్చు. అవునా కదండి? సో ఈ డూప్లికేట్ కాదు, ద ఒరిజినల్. వాట్ గాడ్ మేడ్ యూ సపరేట్, యు ఆర్ యూనిక్. నీవు ప్రత్యేకించబడిన వాడు. నీలాగా మరొకరు ఎవరు ఉండడు, నీ పోలిక మరొకరికి ఎవరికి ఎక్కడికెళ్ళా నీ తప్పు నీకే, ప్రపంచం అంతలో. అది పిల్లవాళ్ళకి ఆ పాఠ ద్వారా నేర్పించి వాళ్ళకి డ్రాయింగ్ వేయవచ్చు. నేను ప్రతి పాఠానికి అలాగే ప్రతి వారికి డ్రాయింగ్ వేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఏ పాఠం అయితే పిల్లలకి నేర్పించామో ఆ పాఠం వాళ్ళ మనసులో ఉండిపోతుంది. నేను ఎవరు ఫర్గెట్. వాళ్ళు నడవలసిన వాడికి నేర్పును, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోవడం అని అన్నట్లుగా అక్కడ వారికి నేర్పించడం జరుగుతుంది. సో తర్వాత పిల్లలకి ఒక నేర్పించడం మాత్రమే కాదు, కానీ వాళ్ళకి అది నేర్పించడం మాత్రమే కాదు, కానీ వాళ్ళతో చేపించడం, నేర్పించడం, తర్వాత వారికి ఏదైతే విన్నారో విన్నది వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడు. ఏది ఇది మన ఆయన చిత్రపాఠం వాళ్ళకి కళ్ళ ముందు పెట్టి
అద్భుతమైన సృష్టి అని చెప్పాం కదా, ఆయన